అందరికీ నమస్కారం. ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న 2 రాసులు ఇవే. ఉగాది నుండి కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహాల సంచారం, గురు మరియు శుక్రగ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుందని అంటున్నారు. ఉద్యోగంలో మరియు కుటుంబ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. గ్రహాల సంచార ప్రభావం 2026వ సంవత్సరంలో ఉగాది తర్వాత గ్రహస్థితులు మారడం వల్ల కొందరికి ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయని చెబుతున్నారు. దీనివల్ల గతంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని రాసుల వారికి ఈ కాలంలో ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త అవకాశాలు, వ్యాపార విస్తరణ వంటి ప్రయోజనాలు కలగవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాసుల వారికి ఉగాది నుండి పండుగే. పరాభవనామ ఉగాది మార్చి 19న ప్రారంభమవుతుంది. అప్పటి నుండి వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కొన్ని రాసులలో పెట్టుబడులు పెట్టే వారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 రాసుల వారికి ఈ ఉగాది నుండి కలిసి వస్తుందని అంటున్నారు. ఆ రాసులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మిథున రాశి. వచ్చే ఉగాది నుండి మిథున రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇప్పటి వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఉగాది తర్వాత పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పులు తగ్గడం, ఆదాయం పెరగడం, కొత్త సంపాదన మార్గాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గి సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మిథున రాశి జాతకులకు వివాహ యోగాలు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇక రెండవ రాశి తులారాశి. వచ్చే ఏడాది నుండి తులారాశి జాతకులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో తులారాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఉగాది నుండి ఈ రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. ఈ సమయంలో అన్ని పనుల్లోనూ వీరు విజయాన్ని సాధిస్తారు.